మీడియా మిత్రులందరూ సవినయంగా కోరుతున్నాను. ఇప్పుడు మా ఫౌండర్ CEO గారు చెప్పే ప్రకారంగా ఆసరా అనేది దేనిక ఆసరా అన్నమాట. ఈ ఆసరా స్టోర్ మోడల్ ప్రతి ఒక్క గ్రామంలో ఒక యువతికి ఉద్యోగ అవకాశం కలుగుతుంది. అలాగా ప్రతి ఒక్క గ్రామంలో ఒక మహిళా సంఘాలకి వాళ్ళకి ఉద్యోగ అవకాశ ఆదాయం పెంచడానికి వాళ్ళకి ఒక యూనిట్ పెట్టిస్తాము. అక్కడ ఆ గ్రామంలోని రైతులందరూ కూడా వాళ్ళు ఉత్పత్తులకి డైరెక్ట్ మార్కెటింగ్ లింకేజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మనం తెలంగాణ రాష్ట్రంలో చాలా NGOs ఫండింగ్ లేక వాళ్ళు సామాజిక కార్యక్రమం చేయడానికి ఇబ్బంది పడిన తరంలో ఈ యొక్క ఎంటైర్ ప్రాజెక్ట్ని ఎందుకు ఒక NGOకి ఇవ్వకూడదు అనే ఒక ఆలోచనతో ప్రతి ఒక్క జిల్లాల ఒక NGOకి మీ యొక్క ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అసోసియేట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఆసరా స్టోర్ పెట్టే ప్రతి ఒక్క యువతికి ఆసరా నుంచి 1,78,500 రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెంట్ అంటే గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా మిత్రులు అందరూ కూడా చెప్తున్నాం. వీళ్ళు ఏ స్టోర్ సెటప్ చేయడానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఏది ఉంది, ఒక్క రూపాయి కూడా అమ్ముని మాట తీసుకోవట్లేదు. ఈ అమౌంట్ మొత్తం కూడా అక్కడ ఉన్న ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అసోసియేట్ ఏ ఒక PI కింద మేము ఇచ్చాము. ఆ ఫౌండేషన్ పెరుగుతుంది. ఆ ఫౌండేషన్ దగ్గర ఉండి ఆ స్టోర్ సెటప్ అన్ని రకాల మెకానిజంని చేసి పెడుతుంది. ఈ స్టోర్స్ ఈ 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు మీరు దీనికి ఒక ఫండింగ్ ప్లేస్ చెప్పాలంటే దాంట్లో ఒక 20-30% వరకు వాళ్ళ ర్యాక్స్, టేబుల్స్, చైర్స్ అట్లా అవన్నీ కూడా ఖర్చు అవుతుంది. అలాగే CC కెమెరాలు, కంప్యూటర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ వాళ్ళకి రీసెర్చ్ ఆఫీసర్ ఎంత మెకానిజం కూడా PI చూస్తున్నారే తప్ప ఇక్కడ అమ్ముని వాటికి ఎలాంటి సంబంధం ఉండదు. అమ్ముని వాటి ఏం చేస్తుందంటే గ్రామీణ అభివృద్ధి గురించి యువతకు ఉద్యోగాలు కలిగించే రైతులు ఉత్పత్తులకి మార్కెట్ లింకేజ్ చేయడానికి 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మహిళా సంఘాలు ఎన్నో ఉత్పత్తులు చేసుకొని వాళ్ళ నష్టాల పాట చూస్తూ ఉన్నారు. వాళ్ళు అమ్మే వస్తువులకి అమ్మడానికి ప్లాట్ఫామ్ లేక ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఈ రోజు ఈ ఆసరా స్టోర్ వాళ్ళ భరోసాగా నిల్చుంటుంది. ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని 50 లక్షల మంది మహిళా సంఘాలకి ఇది ఒక శుభవార్త. ప్రతి ఒక్క గ్రామంలో ఒక ఆసరా స్టోర్ ఉంటుంది. ఆ ఆసరా స్టోర్ లో డైరెక్ట్ గా మీ వస్తువులు పెట్టుకొని అమ్ముకోవచ్చు. దీనికి ఈ యొక్క స్టోర్ నడిపించడానికి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం. 1,78,500 రూపాయలు ప్రతి ఒక్క సంవత్సరం ఆ స్టోర్ అభివృద్ధికి సస్టైనబుల్ ఆపరేషన్ కి ఖర్చు పెట్టడం. అలాగే 2 సంవత్సరాల వరకు ఈ ఆసరా స్టోర్స్ కి ఫండింగ్ మొత్తం కూడా ఓమ్ని మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మీ యొక్క గ్రామంలో ఆసరా స్టోర్ పెట్టుకొని యువతి ఈ స్టోర్ పెట్టి యువతికి నెలకి 10 నుంచి 15,000 రూపాయలు ఒక సస్టైనబుల్ ఇన్కమ్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది. ఆ స్టోర్ కి కరెంట్ బిల్లు, రెంట్, ఇంకా అక్కడ కావాల్సిన మెయింటెనెన్స్ మొత్తం ఖర్చు కూడా ఈ ఓమ్ని మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఖర్చు భరిస్తుంది. అంటే జీరో రిస్క్, రూపాయి నష్టం లేకుండా అక్కడ మీ ఆదాయం అనేది కలుగుతుంది. ఈ విధంగా మన ఒక లోకాలిటీ కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయడానికి అలాగే మేము NGOకి ఎందుకు ఇస్తున్నామంటే NGO ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ లోకల్లో డెవలప్మెంట్ చేయడం. ఇప్పుడు మా CEO గారు చెప్పే ప్రకారంగా అబ్దుల్ కలాం గారు అంటే పట్టణం ఉన్న అన్ని సదుపాయాలు గ్రామంలో ఉండాలి అనేది మెయిన్ ఇంటెన్షన్. ఇది మన రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు అన్ని కూడా గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నాయి. పట్టణం అన్ని సదుపాయాలు గ్రామం రావాలి కాబట్టి ఇప్పుడు NGOకి మేము ఫండింగ్ ఇస్తున్నాం కాబట్టి ఈ NGOకి మేము ఏం చేస్తున్నామంటే ఒక స్టోర్ పైన 5,000 రూపాయలు మేము ప్రతి ఒక్క నెల డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ డబ్బులతో వారికి ఒక ఆపరేషన్ రన్ చేస్తూ బ్యాలెన్స్ అమౌంట్ మిగులుతుంది. అక్కడ ఉన్న లోకల్ డెవలప్మెంట్ కి ఆ ఫండ్ ఖర్చు పెట్టాలని చెప్తా ఉన్నాం. సో మరొకసారి ఈ యొక్క కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ విలేకరులు మిత్రులకు అందరూ కూడా చేతులు జోడిస్తున్నాను. ఈ యొక్క మెసేజ్ ప్రతి ఒక్క జనాల దగ్గర తీసుకెళ్ళాలి. తెలంగాణలో 2026 కల్లా 10,000 స్టోర్లు పెట్టడం జరుగుతుంది. దాదాపు దీనిలో 1,00,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా వాళ్ళ ఉపాధి పొందే అవకాశం ఉంటుందని చెప్తారు. నా పేరు బైరిరెడ్డి అండి. నేను ఈ యొక్క ఓమ్ని మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కి చీఫ్ ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా నేను బాధ్యతలు వహిస్తున్నాను. మాది ఓమ్ని మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్